రావు గారు ఇప్పుడు 10th ఎగ్జామ్స్ కూడా స్టార్ట్ అవుతున్నాయి. ఫస్ట్ ఈ కన్ఫ్యూజన్ అనేది 10th క్లాస్ నుంచే స్టార్ట్ అవుతుంది పేరెంట్స్కి కానీ స్టూడెంట్స్ కానీ. పిల్లలు ఏమంటారు, మేము ఏం తీసుకోవాలి మాకు తెలియట్లేదు, మాకు చెప్పండి మమ్మీ డాడీ అని అడుగుతుంటారు. పేరెంట్స్ కన్ఫ్యూజ్ అయిపోతుంటారు. ఇప్పుడు వీడిని ఇంజనీరింగ్ వైపు తిప్పాలా, మెడిసిన్ వైపు తిప్పాలా, లేకపోతే వేరే ఏదైనా తీసుకోవాలి, ఏం చేయాలని వాళ్ళకి టెన్షన్ ఉంటుంది. కోర్స్ అనేది ఎలా డిసైడ్ చేసుకోవాలి, అంటే స్టూడెంట్స్కి ఏది తీస్తే బాగుంటుందని పేరెంట్స్ ఎలా డిసైడ్ అవ్వాలి? అది అయితే ఇప్పుడు నేను చాలా మంది పేరెంట్స్ కలుస్తూ ఉంటాను, వాళ్ళు వస్తూ ఉంటారు కూడా. అయితే ఒక్క మేజర్ ఏంటంటే, అరే మన ఇంటి పక్క అబ్బాయి ఇంజనీరింగ్ చదివాడమ్మా, 4 లక్షలు 6-10 లక్షలతో మంచి జాబ్ వచ్చేసింది అంటే ఇంజనీరింగ్ చేయాలి. అట్లా ఏంటంటే పేరెంట్స్ అందరూ వాళ్ళ రిలేటివ్స్ని కానీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని కానీ కంపేర్ చేసి అబ్బాయిని జాయిన్ చేస్తున్నారు. అది చాలా పొరపాటు అండి. అబ్బాయి ఇంట్రెస్ట్ కూడా తెలుసుకోవాలి. అయితే ఒకటి ఖచ్చితంగా 10th క్లాస్ అబ్బాయికి అంత నాలెడ్జ్ ఉంటుందా అంటే అది కాదు. కానీ 10th క్లాస్లో సైన్స్లో స్ట్రాంగ్ ఉన్నాడు అంటే బయాలజికల్ సైన్స్లో స్ట్రాంగ్ ఉన్నాడా, లేకపోతే మ్యాథమెటిక్స్లో స్ట్రాంగ్గా. ఒకవేళ మ్యాథమెటిక్ బ్యాక్గ్రౌండ్ స్ట్రాంగ్గా ఉంటే మాత్రం ఎవరైనా సరే ఇవాళ రేపు మ్యాథ్స్ స్ట్రాంగ్ లేనిదే ఏ సబ్జెక్ట్ కూడా ముందుకు వెళ్ళలేమండి. అదే మ్యాథ్స్ స్ట్రాంగ్ ఉంది, లేకపోతే స్ట్రాంగ్ లేకపోయినా సరే నువ్వు చదువమ్మా, ఈ సమ్మర్లో ఒక 2 months ఎక్స్ట్రా కోచింగ్ తీసుకుని మ్యాథ్స్లో స్ట్రాంగ్. ఎందుకంటే దే వాంటెడ్ టు జాయిన్ ఇన్ ఇంజనీరింగ్, 1-2 months ఎక్స్ట్రా కోచింగ్ మ్యాథ్స్లో ఫండమెంటల్ బేసిక్ నేర్పించి ఇంజనీరింగ్లో జాయిన్ చేయొచ్చు. లేదు ఫస్ట్ నుండి నాకు MBBSలో జాయిన్ చేయాలని ఉంది మా అబ్బాయిని అంటే ఖచ్చితంగా జాయిన్ చేయవచ్చు. కానీ అబ్బాయి వర్షన్ కూడా తీసుకుని, ఎందుకంటే పిల్లలు ఇవాళ రేపు ఏంటంటే మా ఫ్రెండ్స్ చదువుతున్నారు, మా క్లాస్మేట్స్ ఇక్కడ ఈ కాలేజీలోనే జాయిన్ అవుతున్నారు, ఈ బైపీసీలోనే జాయిన్ అవుతున్నారు, ఎంపీసీలో, ఆ కాంపిటీషన్ చాలా ఎక్కువ ఉందండి. ఇవాళ రేపు పిల్లలు ఏంటంటే పేరెంట్స్ మాట కూడా కాదు, వాళ్ళ ఫ్రెండ్స్ అంటే ఆ క్లాస్లో 30 మంది 40 మంది 10thలో ఉంటారు, వాళ్ళందరూ పాస్ అయ్యి 10 గ్రేడ్ 9.8 గ్రేడ్ వచ్చిన తర్వాత మేము అందరూ అక్కడ జాయిన్ అవుతామని వీళ్ళందరూ కూడా అటు వెళ్తాను, అది కాదు, అది పొరపాటు. దాన్ని మాత్రం ఎంకరేజ్ చేయకుండా అది మంచిదైతే వాళ్ళతోనే పాటు జాయిన్ అవ్వచ్చు. లేదంటే మాత్రం ఖచ్చితంగా అబ్బాయి ఇంట్రెస్ట్ ఏమిటి, మ్యాథ్స్ ఇంట్రెస్టా, లేదా మీరు అబ్బాయికి మ్యాథ్స్ ఇంట్రెస్ట్ లేదు, సరిగా స్ట్రాంగ్గా లేడు, అయినప్పటికీ మీరు జాయిన్ చేయాలంటే మాత్రం 1-2 months ఫౌండేషన్గా ఒక 2 months ఎక్స్ట్రా ఏదైనా ట్యూషన్ కానీ ఏదైనా కోచింగ్ కానీ ఇప్పించి అప్పుడు ఇంజనీరింగ్ స్ట్రీమ్లో అంటే ఎంపీసీలో జాయిన్ చేయాలి. లేదంటే అబ్బాయికి నిజంగానే బైపీసీ ఇంట్రెస్ట్, డెఫినెట్లీ యూ కెన్ జాయిన్ ఇట్. అంటే మీ ఒక్కరు ఒపీనియనే కాకుండా అబ్బాయిని ఒపీనియన్ కూడా తీసుకుంటే మంచిది. అంటే అప్పుడే అంత గ్రోన్ అప్ 10th క్లాస్లోనే వాళ్ళకి అంత తెలుస్తుందంటే తెలియకపోవచ్చు, కానీ కొంత మాత్రం నేను బైపీసీ అంటే మా ఫాదర్ ఎంపీసీలో జాయిన్ చేశారు ఫోర్స్ఫుల్లీ అని వచ్చేస్తే మాత్రం ఆ చదువు మొత్తం డిస్టర్బ్ అవుతుంది. ఒకసారి జాయిన్ చేయనాక మళ్ళీ వెనక్కి రాలేము. ఎందుకంటే ఇవాళ రేపు కాలేజీలో ఎలా అయిందంటే ఒక 1 week ఆబ్సెంట్ అయినా సరే నెక్స్ట్ వీక్ అసలు ఏం అర్థం కాదు. అంటే ఇంటర్ అనేది ఇక్కడ చాలా నెగ్లిజిబుల్ అండి. ఇంటర్ కంటే కోచింగ్ అనేది ఇంపార్టెంట్. అది MBBS నీట్ కోచింగ్ అయ్యుండొచ్చు, ఈ ఇంజనీరింగ్ JEE మెయిన్స్ అడ్వాన్స్ కోచింగ్ అయ్యుండొచ్చు. అంటే 10th క్లాస్లో చదివిన సబ్జెక్టు వీళ్ళు 10 రోజుల్లో అంత అమౌంట్ కాలేజీలో ఇంపార్ట్ అవుతుందండి. అంటే 10thలో 1 yearలో సుమారుగా 4,000 ప్రాబ్లం చేస్తే 1 month 4,000 ప్రాబ్లం చేయాల్సి వస్తుంది. అంటే నిజంగానే ఏంటంటే ఈ కాలేజీలు ఇలా రావటం వల్ల ప్రైవేట్ కాలేజీలో అవ్వచ్చు, గవర్నమెంట్ కాలేజీలో అవ్వచ్చు, ఇవాళ రేపు గవర్నమెంట్ కాలేజీల్లో కూడా ఈ కోచింగ్ ఇస్తున్నారండి. కానీ ఎంత పెరిగిపోయిందంటే చదువు, అప్పుడు చదువుకి 10th క్లాస్ చదివింది 1 month అయితే 1 monthలో చదివింది ఇక్కడ 1 yearలో చదివింది ఇక్కడ 1 monthలో చదవాల్సి వస్తుంది. అంటే అంత ఎక్కువ సబ్జెక్ట్ నేర్చుకుంటున్నారు. నిజంగానే పిల్లలు చాలా గ్రో అవుతున్నారు. అయితే ఆ డైరెక్షన్ కాబట్టి జాయిన్ అయ్యే ముందే ఒక విద్యార్థికి ఎంపీసీనా బైపీసీనా అనేది షెడ్యూల్ చేసుకోవాలి. అదే కాలేజీలో జాయిన్ అయిపోతారు, 10 రోజుల తర్వాత బైపీసీ నుండి ఎంపీసీ అంటే ఈ 10 రోజుల సబ్జెక్ట్ మొత్తం పోతుంది. ఏ కాలేజీలో కూడా మళ్ళీ మొత్తం చెప్పడం అనేది అంత జరగని పని. అంటే బేసిక్స్ కాన్సెప్ట్ చాలా స్ట్రాంగ్గా ఉండాలి కాబట్టి అందుకని ఏం చేస్తున్నారు ఇప్పుడు ఇవాళ రేపు కాలేజీల్లో అండి, అన్ని కాలేజీల్లో బ్రిడ్జ్ కోర్సెస్ అని పెడుతున్నారు. కాలేజ్ స్టార్ట్ అయినప్పుడు కూడా ఒక 15-20 రోజులు బ్రిడ్జ్ కోర్స్ పెడతారు. ఎందుకు కారణం అంటే చేంజ్ అవుతున్నారు కాబట్టి. అందుకని విద్యార్థిని ముందే మోటివేట్ చేయడం అంటే పేరెంట్స్ కానీ చుట్టుపక్కల కానీ వాళ్ళ యొక్క లెక్చర్స్ కానీ ఎవరికైనా మోటివేట్ అంటే వాళ్ళ ఐడియాలు ఏది బెటర్. అయితే కౌన్సిలింగ్ తీసుకోవడం పాటు నేను ఇప్పటికే చెప్పానండి, పేరెంట్స్ యొక్క ఎకనామికల్ బ్యాక్గ్రౌండ్ కూడా ఇంపార్టెంట్. ఇంజనీరింగ్ అయితే 4 సంవత్సరాల్లో త్వరగా సెటిల్ అవుతాడు, MBBS అయితే 7 నుండి 8 సంవత్సరాలు పడుతుంది అనేది గమనించాలి, గుర్తుంచుకోవాలి. ఇది మెయిన్ పాయింట్, చాలా ఇంపార్టెంట్. ఇది కాకుండా జాయిన్ చేసేసిన తర్వాత అయ్యో 4 సంవత్సరాలు అయిపోయింది అనుకున్నానే, 5వ సంవత్సరం హౌస్ సర్జనే, 6వ సంవత్సరం MD చేయాలి, హైలీ ఇంపాసిబుల్. అంటే వాళ్ళ స్తోమత కూడా చూసుకోవాలి కదండి. అంటే పిల్లలు ఏమనుకుంటారు, ఓహో మన జాబ్ అయ్యేదిలోకి అంటే పేరెంట్స్ యొక్క జాబ్ అయ్యేదిలోకి జాబ్ రిటైర్మెంట్ వచ్చేటప్పటికి పిల్లలు సెటిల్ అయితేనే మంచిది అనేది ఎవరి భావన అయినా. ఎందుకంటే వాళ్ళకి ఇన్కమ్ సోర్స్ ఉండదు. ఇవాళ రేపు గవర్నమెంట్ జాబుల్లో కూడా పెన్షన్ అనేవి లేవు. అంటే వీళ్ళ
జాబ్ అయ్యే టైంకి అబ్బాయిలు అమ్మాయిలు సెటిల్ అవ్వాలి ఒక మంది. అటువంటప్పుడు ఈ 2 ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. చేలు వెనక చాలా బ్యాక్గ్రౌండ్ చాలా స్ట్రాంగ్గా ఉంది, వెరీ గుడ్, నేను 8 కాదు 10 సంవత్సరాలు అబ్బాయిని చదివిస్తాను, అనుకుంటే చాలా బాగా చెప్పారండి.